హరిస్తున్నారు. ఇక పొంగులేటైంది రేవంతమయ్య కూడా అంటుండు. ముఖ్యమంత్రి రేవంతమయ్య కూడా ఏమంటుండంటే ఆలు రాకున్నా అద్దులు దాటేస్తుండ్రు, ఆలు రాకున్నా అద్దులు దాటేస్తుండ్రు, గౌరవ మర్యాదలన్నీ గంగలో కలిపేస్తుండ్రు. ఆలు రాకున్నా అద్దులు దాటేస్తుండ్రు, గౌరవ మర్యాదలన్నీ గంగలో కలిపేస్తుండ్రు. ఇది ఎక్కడి పాపము, ఎక్కడి కథ, ఏంది తాత, ఏం చెప్తుండు రేవంతమయ్య, ఏం చెప్తుండు అంటే ఆలు రాకున్నా జర్నలిస్టు అని ముసుగు తొడుక్కొని నేను జర్నలిస్టును అని ఇక ఇష్టమే కిష్టపురము రామ రామ, ఇష్టమే కిష్టపురము రామ రామ, ఎటు మళ్ళీతే అటు దొర్లుతుర్రు రామ రామ. ఇక నోటికి ఏదొస్తే ఆ మాట మాట్లాడినట్టు, ఇక నోటికి ఏదొస్తే అది చేసినట్టు, ఇక పెన్నుకు కూడా ఏదనిపిస్తే అది జంపుతుర్రు అట. అందుకనే ఈ జర్నలిస్టు అని ముసుగు తొడుక్కొని కొందరు ఆలు రాకపోయినా పెన్ను బట్టి గీతలు గీయకపోయినా ఏంది ఇట్లా ఈ రకంగా బదనాం చేస్తుర్రు, ఏదేదో తీసుకొచ్చి కంప మానెత్తి మీద పెడుతుర్రు, ఎల్లిని మల్లిని చేస్తుర్రు, అన్నీ పిచ్చి పిచ్చి రాతలు రాసుకొస్తుర్రు అనేది ఇక రేవంతమయ్య కూడా ఆంబయ్య వెళ్ళబోసుకుంటుండు. ఇక అందుకని పొంగులేటి ఏమంటుండు, పింకు మీడియాకు పొంగులేటి వార్నింగు. పింకు అంటే అర్థమైందా, పింకు గులాబీ కేసీరావయ్య ఉండే కదా, అగో గాళ్ళ మీడియా కంట. అంటే ఇక ఆయన పరంగా కొన్ని కథలు నడుస్తున్నాయట. ఇక ఆ కథలకు ఇగో ఈ కోళ్ళగా మంచిగా సూటి పెట్టి ముక్కు సూటిగా వార్నింగ్ ఇస్తుందట. ఇక చూడాలి ఈ కథ ఎట్టుంటుందో రేపు. ఇక పోతే కడియం కోళ్ళ వచ్చింది. కడియం కోళ్ళ ఏమంటుంది, కేసీఆర్ కేటీఆర్ ఇద్దరికి విలువలు లేవు, కేసీఆర్ కేటీఆర్ ఇద్దరికి విలువలు లేవు, కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు. ఇక ఇప్పుడు ఈ కోళ్ళగా ఆంబయ్య ఏంటంటే ఒక ముచ్చట. ఇక మరి ఆనాడు కేసీరావయ్య గుమ్మా చక్కని గుంపును కట్టుకొని వెనకంగా తోకబారు లెక్క 40 మందిని ఎమ్మెల్యేలు గుంజుకొని కారు ఎక్కించుకుండు. కార్ల పట్టమయ్యో, మేము కార్ల పట్టమయ్యో, వద్దయ్యో అన్నా కానీ అని ఇక ఒకటే అన్నవై కుక్కిండు. అంతేనా కాదా? ఇక ఇప్పుడు ఏమైంది, ఆ కార్ల ఇటు మెసలేక అటు మెసలేక తుమ్మినా దగ్గినా ఇంకేదైనా అల్లనే ఈ పాడైపోను కాదు, ఈ వాసన ఎట్లా కొడుతుందని ఇచ్చుకపోయినాయి. ఇక ఆఖరికి వస్తార కల్లా పాయ. మరి నిన్న మన కొన్ని కోళ్ళాగలు కారు దిగి అలా గెలిచినాక కూడా కారు దిగి ఇక మరి చేతికి షేకాంట్ ఇచ్చినాయి. అందులో ఇదోటి బీఆర్ఎస్లో గెలిచింది కడియం. ఇక మళ్ళా ఇంట్లో జొర్రి ప్రచారం చేసే వరకనే కన్ను వేసుకొని ప్రచారం చేసే వరకనే ఇక ఈ కోళ్ళగా తెల్ల వెంకట్రావు కోళ్ళగా ఈ కోళ్ళగా దానంకు ఇక మరి శృతి తప్పిన వ్యవహారం చేసిన అనేది ఇక బీఆర్ఎస్ కోళ్ళాగలు కోర్టు మెట్లు ఎక్కే. ఇక వాళ్ళు ఇక నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతుర్రు, నోటికి వచ్చిన కూతురు కూస్తుర్రు. అసలు అలా ఉద్ధారకమే ఏమైనా సకదనం లేదు అనేది ఇక ఇప్పుడు ఈ కోళ్ళగా మానసికంగా లోపట్నే మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినా నేను సిద్ధమే, భయపడేది లేదు అనేది లెంకలు కొడుతుంది. కానీ ఇక మరి లోపట ఇంకేమైనా బాధ ఉంటే ఉండొచ్చు కూడా. కానీ మొత్తానికి కేసీఆర్ కేటీఆర్ ఇద్దరికి విలువలు లేవు. ఎందుకంటే ఆనాడు 40 మందిని గుంజుకున్న చరిత్ర వాళ్ళది కాదా, వాళ్ళు సొక్కం పూసలమని ఎట్లా చెప్పుకొస్తుర్రు, వాళ్ళు శుద్ధ పూసలని ఎట్లా ప్రకటించుకుంటుర్రు అనేది ఇప్పుడు కడియం ఆంబాయం. ఇక పోతే సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం. ఆగస్టు 7న నోటిఫికేషన్, 21న నామినేషన్కు చివరి తేదీ. సెప్టెంబర్ 9న పోలింగు, అదే రోజు కౌంటింగు ఉపరాష్ట్రపతి.
ఇక ఆ కోయిలాగా దానికాడ ఏదో ఉండగా కోయిలాగా అది పక్కగా జరిగినాక ఇక మరి ఇప్పుడు ఇక మరి ఎవరిని ఖరారు చేస్తుర్రు ఏంది ఏం కథ అనేది ఇక మరి చూడాలి. రేపు సెప్టెంబర్ 9 తారీఖు దాకా మనం అందరం ఎదురు చూడవలసిందే. ఇక వీళ్ళ పేరు వాళ్ళ పేరు వస్తుంది కానీ మరి ఏ పేరు అవుతుందో. ఇక నీ దండం పెడితే గలమెత్తాలన్నా గద్దె దింపాలన్నా కమ్యూనిస్టులే గలమెత్తాలన్నా గద్దె దింపాలన్నా కమ్యూనిస్టులే. 2 సార్లు వాళ్ళ పోరాటం వల్లే కాంగ్రెస్కు పవర్. భవిష్యత్తులో కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి సాగాలి. ఓనమాలు రానోళ్ళు కూడా జర్నలిస్టులం అంటున్నారు. అగో